రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లకి ఏదైతే పిఎస్సీలకు సంబంధించి ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఏజులు తగ్గించబోతోంది, ఇది పెంచబోతుంది రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పేసి దాని మీద ఒక నకిలీ జీవో ప్రచారం, దాన్ని తప్పంటూ పత్రికల్లో రాసుకురావడం, ఇదంతా పక్కన పెడితే చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని 58 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేయడం. 58 నుంచి 60కి, 60 నుంచి 62కి, 62 నుంచి 65కి పెంచుతాం. ఇది ఎందుకోసం? పాత పిఎఫ్ విధానంలో అయితే బల్క్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, నెలవారీ పెన్షన్ కూడా బల్క్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తప్పించుకోవడానికి. సిపిఎస్లో దాంతో కంపేర్ చేస్తే 20% 30% అవుతుంది అంతే. సిపిఎస్ సిస్టంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ సిపిఎస్ రద్దు చేస్తే జీపీఎస్ తీసుకొస్తే దాన్ని ప్రభుత్వం రద్దు చేసేసింది కదా, కాబట్టి అసలు భయమే లేదు. ఆ కొంచెం అమౌంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. 58 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మ్యాక్సిమం 60 ఏళ్ళు దాటి ఉండాలని కోరుకోవట్లేదు. కొత్త యువతరానికి ఆ ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. యువతరం అల్లాడిపోతున్నారు. జగన్ టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు 1,500,000 సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, అట్లాగే ఆ హాస్పిటళ్లలో ఉద్యోగాలు అయ్యేమో అవుట్ సోర్సింగ్, ఇదేమో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కలిపి కనీసం 2-2.5 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు మనం డిఎస్సిది వచ్చేటప్పటికి త్వరలో పూర్తి చేస్తామంటున్నాం, ఇంకా అది అవ్వలేదు. ఇవైతే ఈజీగా ఇవ్వగలిగినటువంటి అటు వాళ్ళకి ప్రయోజనం, ఇటు వీళ్ళకి ప్రయోజనం, ఆ దిశగా అడుగులు వేస్తే బెటర్.